స్కూల్కి వెళ్లిన కూరగాయలు. ఒకరోజు ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. పక్షులు చిలకరించుకుంటూ ఎగురుతున్నాయి. అప్పుడు చిన్న బాలుడు రాజు ఎప్పట్లాగే తన బడి సంచిని భుజంపై వేసుకుని బడికి బయల్దేరాడు. రాజుకి బడి అంటే చాలా ఇష్టం. కొత్త విషయాలు నేర్చుకోవడం, స్నేహితులతో ఆడుకోవడం అతనికి ఎంతో ఆనందమిస్తాయి. అందుకే అతను ఉత్సాహంగా పాట పాడుకుంటూ బడివైపు నడుస్తున్నాడు. అప్పుడు అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. బడివైపు కొన్ని విచిత్రమైన ఆకారాలు నడుస్తున్నాయి. వాటి భుజాలమీద కూడా బడిసంచులున్నాయి. ఇవి ఏమిటో అని ఆశ్చర్యంగా రాజు తన కళ్లను రుద్దుకున్నాడు. ఆ ఆకారాలకు దగ్గరవుతున్న కొద్దీ అతనికి అవి కూరగాయల్లా కనిపించసాగాయి. నిజంగానే అవి కూరగాయలే. ముందు ముందు బంగాళాదుంపలు, చిలకడదుంపలు, కందలు చిన్నపిల్లల్లా వరుసగా నడుస్తున్నాయి. అవి బడిసంచులు వేసుకుని చిన్న సైనికుల్లా బడివైపు వెళ్తున్నాయి. రాజు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ నిలబడ్డాడు. అయ్యో, ఇవి నిజంగా కూరగాయలేనా అని అనుకోకుండా అడిగాడు. కూరగాయలు ఒకదానిని చూసి మరొకటి నవ్వుకున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని రాజు మళ్ళీ అడిగాడు. అప్పుడవన్నీ కలిసికట్టుగా ఇలా చెప్పాయి. ఇంకెక్కడికి, మేము కూడా నీ బడికే వెళ్తున్నాం. రాజు ఆశ్చర్యపోయినా మౌనంగా తలూపి వాళ్లతో కలిసి నడవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూసిన రాజు మరింత ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు దుంపకూరల గుంపుతోపాటు ఆకుకూరలు కూడా చేరాయి. పాలకూర, తోటకూర, మెంతికూర బడిసంచులు వేసుకుని బడివైపు నడుస్తున్నాయి. వావ్, ఇది ఎంత సరదాగా ఉంది అని రాజు ఆనందంగా అనుకున్నాడు. ఇంతవరకు ఎవరూ కూరగాయల బృందంతో కలిసి బడికి వెళ్లలేదు. కాని రాజు మాత్రం ఇప్పుడు వాటి మధ్య నడుస్తున్నాడు. మెల్లగా ఆ పెద్ద బృందం బడికి చేరుకుంది. ఆ వింత ఊరేగింపును చూసి బడిలోని పిల్లలందరూ తలుపు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల నోళ్లు ఆశ్చర్యంతో తెరుచుకున్నాయి. కళ్ళు పెద్దగా గుండ్రంగా అయ్యాయి. అయ్యో, కూరగాయలు బడికి వచ్చాయి అని పిల్లలు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు టీచర్ రాజు ముందుకు వచ్చి ఇలా అంది. రాజు, నువ్వు చాలా మంచి పిల్లవాడివి. కూరగాయలతో స్నేహం చేయడం చాలా మంచిది అని చెప్పి ఆమె రాజు వీపును ప్రేమగా తట్టింది. రాజు చాలా సంతోషపడ్డాడు. థాంక్యూ టీచర్ అని ఆనందంగా చెప్పాడు. మిగతా పిల్లలు కూడా చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు.